కొన్న వాళ్లకు రక్షణ కల్పించే అంశంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సబ్వెన్షన్ ప్లాన్ కింద ఫ్లాట్ బుక్ చేసి ఏళ్ల తరబడి ఇల్లు అందకపోయినా ఈఎంఐలు కడుతున్న హోం బయ్యర్ల సమస్యలపై దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. సాధారణంగా సబ్వెన్షన్ స్కీమ్ లో బ్యాంకులు హోమ్ లోన్ మొత్తాన్ని నేరుగా బిల్డర్ కు విడుదల చేస్తాయి. ఒప్పందం ప్రకారం ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ అయ్యే వరకు ఆ లోన్ ఈఎంఐలను బిల్డర్ చెల్లించాలి. కానీ కొన్ని ప్రాజెక్టులో బిల్డర్ ఈఎంఐలు చెల్లించకపోవడంతో ఫ్లాట్ రాకపోయినా ఆ భారాన్ని బ్యాంకులు కొనుగోలుదారులపై వేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఒక హోమ్ బయ్యర్ తనకు బుక్ చేసిన ఫ్లాట్ అందలేదని, అయినా ఈఎంఐలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వి మోహన ధర్మాసనం కేంద్రం, ప్రభుత్వం సహా సంబంధిత వర్గాలకు నోటీసులు జారీ చేసింది. ఫ్లాట్ డెలివరీ కాకపోతే మొత్తం నష్టాన్ని కేవలం కొనుగోలుదారుడు మాత్రమే భరించకుండా బిల్డర్, బ్యాంకు కూడా బాధ్యత తీసుకునే విధంగా ఒక ప్రత్యేక విధానం తీసుకురావాలని పిటిషన్ లో కోరారు. అలాగే నిలిచిపోయిన హౌసింగ్ ప్రాజెక్టులో చిక్కుకున్న కొనుగోలుదారుల కోసం నిర్మాణ దశల ఆధారంగా లోన్ విడుదల, డెట్ రిలీఫ్ ప్లాన్ వంటి అంశాలపై కూడా చర్యలు కోరారు. విచారణ సమయంలో సుప్రీంకోర్టు పిటిషన్ పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని సూచించింది. గతంలో కూడా ఎన్సీఆర్ ప్రాంతంలో బిల్డర్లు, బ్యాంకుల మధ్య సంబంధాలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సిబిఐ విచారణకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసు తుది నిర్ణయం దేశవ్యాప్తంగా సబ్వెన్షన్ ప్లాన్ లో ఇల్లు కొనుగోలు చేసిన వేలాది మంది హోమ్ బయ్యర్లకు కీలకం కానుంది. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టే ముందు ప్రాజెక్ట్ స్థితి, రెరా అనుమతులు, బ్యాంక్ ఒప్పందాలు పూర్తిగా పరిశీలించడం చాలా అవసరం.